హలో గైస్, హరహర వీరమాల నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే రిలీజ్ డేట్. దాని గురించి మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి మూవీస్కి ఏమైంది అనే దాని గురించి అయితే. సో ఫస్ట్ హరహర వీరమాల నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఓకే, బాగుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు June 12th కానీ అదే బాగుంది, కానీ మూవీ రాలేదు. అదే మ్యాజిక్. అది మీరు చూసి ఎంజాయ్ చేయాలి తప్పించి క్వశ్చన్ చేయకూడదు. సో నాకు అట్లా అనిపించింది, చాలా డిసప్పాయింట్ అయినా దాంతో. అరే మూవీ వస్తుంది కావచ్చు. ఆల్రెడీ కొంత ఏం చేశారంటే ఆ ట్రైలర్ ఉంటుంది కదా, సో ట్రైలర్ థియేటర్లో వేసినప్పుడు ఆ టైటిల్ కార్డ్స్ పోతే తెలిసిన దాన్ని తీసి ఆ June 12th రోజు ఆ మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్, అట్లున్నాయి ఫ్రెండ్స్, ఇట్లున్నాయి ఫ్రెండ్స్ అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసారు. సో అట్లాంటి వాళ్ళు అయితే మరి వాళ్ళని ఏమన్నాలో నాకైతే అర్థమవుతలేదు. మూవీ అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. దాని గురించి ఎట్లా ఉండే అప్డేట్ కూడా ఇవ్వలేదు. మొన్న నుంచి ప్రస్తుతం వైరల్ అవుతుంది. బట్ నిన్న అనౌన్స్ చేశారు July 24th అయితే మూవీ అయితే మన ముందుకు వస్తుంది. సో ఇది బాగుంది. ఓకే, హీరోయిన్ నిధి అగర్వాల్, వీళ్ళను బాబీ డియోల్, హీరో పవన్ కళ్యాణ్ గారు, అది మనందరూ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఓజీ గురించి మాట్లాడుకో. 2022లో ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసింది September 27th అని చెప్పేసి. సరే, పోస్ట్ పోన్ అయింది. September 27, 2023 అయింది, 2024 అయింది. సో ఓకే, 24 వరకు బాగుంది, అంతా బాగుంది. ఓకే. సో 24లో దేవరా వచ్చింది కానీ అది రాలేదు. సో రెండు ఒకటేసారి క్లాష్. మళ్ళీ 27కే క్లాష్ ఉండే ఆ టైంలో. సరే, వాళ్ళు పోస్ట్ పోన్ చేసి ఎక్కడికి వేసిళ్ళు ఏం చెప్పలేదు ఇక మనకి. డివి గారు, అదే దానయ్య గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పినారంటే ఈ మూవీ ఖచ్చితంగా 25లో వస్తుంది, 25 ఏప్రిల్ లోపే వస్తుంది. సో మేబీ మా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయనే చెప్పిండు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో. సో మరి అది ఎక్కడికి అయిందో నాకైతే తెలీదు. ఇప్పుడు 27, అదే September 27కి 22, 23, 24, 25. సో ఈ ఇయర్ కూడా పోస్ట్ పోన్ అయితే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన మూవీ ఏది ఉండదు అన్నమాట. ఒకటే సలార్ అప్పుడెప్పుడు 2022లో April 14 సంథింగ్ ఏదో KGF 2 Chapter 2 రిలీజ్ డేట్కి అది కూడా వేసుకుంటారు. సో అది ఇంకా అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయాలి అక్కడ. సో అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు 23లోకి వచ్చింది అనమాట. సో అది 23 డిసెంబర్కి ఏమో వచ్చింది ఆ టైంలో. సో చాలా టైమ్స్ అయితే అది పోస్ట్ పోన్ అయింది. సో అంత నెంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్ పోన్ అయిన మూవీ అయితే ఓజీ. నేను చెప్తా ఓజీ, డెఫినెట్గా ఓజీ అవుతుంది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఇదైతే జాడలే పత్తలే హరిశంకర్ గారిది. సో శ్రీలీల హీరోయిన్, మనకి ఎవరు డిఎస్పీ కావచ్చు, మ్యూజిక్ డిఎస్పీ అనుకుంటాను. మాదిరి పోలీస్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. సో ఒక దిక్కు దాన్ని మాట సేవియర్ క్యారెక్టర్. కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు. సో 3 క్యారెక్టర్స్ అయితే చూస్తున్నాయి. ఈ 3 మూవీస్ ఎప్పుడో 2023లోనా, 22లోనా, 21లోనా నాకు అంత ఐడియా లేదు అబ్బా. వకీల్ సాబ్ ఎప్పుడు వచ్చింది? వకీల్ సాబ్ తర్వాత ఇంకేం మూవీ రాలేదు. భీమ్లా నాయక్ తర్వాతనే వకీల్ సాబ్ వచ్చింది అనుకుంటా. సో వకీల్ సాబ్ తర్వాత ఇంకేం మూవీస్ అయితే రాలేదు. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఈ ఇయర్లో చూడమా అనేది డౌట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ అప్డేట్స్ అయితే. సో హరహర వీరమల అయితే July 24th అయితే రాబోతుంది. సో చూడాలి. ఇంకొక 1 month 4 days అట్లా ఉన్నది, 3 days. సో ఈ 1 monthలో ఏమైతుందో చూడాలి. సో ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. క్లాస్కి అయితే వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే August 5th 1st మిరాయి మూవీ ఉన్నది, అదే Augustలో Part 2 ఉన్నది. సో ఎక్కువ రోజులు ఆడకపోవచ్చు మేబీ రిలీజ్ అయినా కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.